అధ్యక్ష, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం అధ్యక్ష. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ కూడా అశాంతితోటి ఇబ్బందులకు గురైన మాట వాస్తవం అధ్యక్ష. అట్లాగే తెలుగుదేశం పార్టీ మీద దాడి చేశారు ఆఫీసుల పైన. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన్ని కూడా విశాఖపట్నంలో చాలా చాలా ఇబ్బందులు పెట్టారు అధ్యక్ష. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి సిటీలోకి వద్దామనుకున్నప్పుడు అనిత గారు కూడా ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు అనిత గారు కూడా ఎయిర్పోర్ట్లో ఇబ్బంది పడిన మాట వాస్తవమా కాదా అది మీరు చెప్పాలి. ఎందుకంటే ఇన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వారి గురించి కనీసం ఎక్కడా కూడా మంచి బ్రహ్మాండంగా ఉన్నారు అధ్యక్ష. ఇబ్బందులు పడినోళ్ళు మాత్రం ఇంకా ఇబ్బందులతోటే ఉన్నాం. బట్ ఏది ఏమైనా అధ్యక్ష, ఈరోజు మనం గర్వంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ రాష్ట్రము కూటమి ప్రభుత్వము ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రశాంతతోటి ఉంది అని చెప్పడానికి, ప్రశాంతంగా ఉన్నారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అధ్యక్ష, మీకు తెలుసు తమరిని కూడా ఏ విధమైన ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు, అందరు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అట్లాగే అధ్యక్ష పెద్ద బాధితులు ఆ దెబ్బలకి పాపం నిజంగా అధ్యక్ష ఇప్పుడు చెప్పకూడదు, కానీ తమరిని ఢిల్లీలో పరామర్శించడానికి వచ్చినప్పుడు సడన్గా కూర్చున్న వ్యక్తి మీరు ఒక్కసారి గిలగిల్లాడారు అధ్యక్ష. ఏంటంటే ఈ కాళ్ళలో నరాలు చిట్లిపోయి అప్పుడప్పుడు కరెంటు షాకుల కింద తోస్తానని చెప్పి మీరు చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. ఇంత దుర్మార్గంగా ఇన్హ్యూమన్గా ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఆనాటి ఉన్న ప్రభుత్వము ఈరోజు ఏంటేంటో మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇప్పటికీ నాకు అర్థం కాదు. రఫా అది ఏంటి రఫా అంటే ఏంటి అనేది కూడా నిజంగా నాకు తెలియదు. ఆ సినిమాలు పెద్దగా నేను చూడను. ఇంత దారుణమైన బిహేవియర్ ఉన్నప్పుడు ఏ విధంగా రాష్ట్ర